ఇరాన్‌లో మారణ హోమం మామూలుగా జరగలేదు. దాదాపు 2800 మంది చనిపోయినట్టు అక్కడున్నటువంటి న్యూస్ పత్రిక చెప్తోంది. అయితే ఇందులో 200 మంది సిబ్బంది, 2600 మంది ఈ పౌరులు అంటే ఆందోళనలో పాల్గొన్నటువంటి ఆందోళనకారులు. ఇంకా దేనికి సంబంధం లేనటువంటి పౌరులు ఒక 10 మంది చనిపోయారు. అలాగే పిల్లలు కూడా ఒక 15 మంది చనిపోయారు. పాపం పిల్లలు, పసిపిల్లలు. ఓ 15, 12, 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు చనిపోయారు. ఆకలి కేకలు, ఆకలి చావులు కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఆర్థిక సంక్షోభం వల్ల ఏర్పడినటువంటి ఈ 15, 16 రోజులు జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లర్లు, నిరసనలు, ఉద్యమాల్లో ఇంతమంది చనిపోతే అమెరికా రెచ్చగొట్టడం వల్ల కొంతమంది చనిపోయారు. అలాగే అయాతుల్లా అలీ ఖమేనీ వర్గం అమెరికా చేతికి వెళ్ళకూడదని చాలామందిని కావాలని బెదిరించడానికి చంపేసినట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఇది దారుణం. అంటే ఎంత దారుణం అంటే మామూలుగా ఆందోళనకారులు పోలీసులు జరిపినటువంటి ఎదురుకాల్పుల్లో మాత్రమే కాదు, పోలీసులు కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రౌడీలు కూడా పెట్టించి ఇరాన్ ప్రభుత్వం చేసినటువంటి ఒక దమన కాండం అని చెప్తున్నారు అక్కడ. ఎంత దారుణం అంటే పూర్తిగా ఎలాగో ఎస్ఎంఎస్లు, ఫోన్లు, ఇంటర్నెట్ అన్నీ పూర్తిగా క్లోజ్ చేశారు. ఓన్లీ ప్రభుత్వం చేతిలోనే పెట్టుకున్నారు. బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా ఇది ఒక 200 మంది, 300 మంది మాత్రమే చనిపోయారు, ఇంత పెద్ద ఉద్యమంలో అంతమంది చనిపోవడం కామన్లే అన్న విధంగా క్రియేట్ చేశారు. ఆ న్యూస్ కూడా బయటికి రానివ్వకుండా ప్లాన్ చేశారు, కానీ కుదరలేదు. చివరికి కొంచెం ఆంక్షలు సడలించడంతో ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చింది. ఈరోజు 2800 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. 20,000 మందిని బంధించారు. అందులో ఇప్పుడు ఇంకొక వ్యక్తిని ఉరి తీయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు కదా, ఇర్ఫాన్ని. దాని గనక జరిగితే మేము మళ్ళీ దాడి చేస్తామని అమెరికా బెదిరిస్తుంది. మరి ఈ విషయంలో బహిరంగ ఉరిశిక్ష ఉంటుందా ఉండదా తెలియదు, కానీ మొత్తానికైతే ఇందులో కనీసం ఒక 600-700 మందిని ఈ ఇరాన్ ప్రభుత్వం పోలీసులతో కాకుండా సపరేట్గా, పోలీస్ వ్యవస్థకి సంబంధం లేకుండా సపరేట్గా ఒక రౌడీ యుజాన్ని పెట్టి, ఒక రౌడీ మోకళ్ళు పెట్టి, ఆ రౌడీ మోకలతో చంపించినట్లుగా అయితే ఇందులో తెలుస్తుంది. అలాగే కొంతమందిని సొంతంగా డబ్బులు ఇచ్చి మరి ప్రభుత్వానికి అనుకూలంగా కూడా నినాదాలు చేసినట్లుగా కొన్ని వార్తా సంస్థలు అయితే చెప్తున్నాయి. వాటి మీద కూడా ఇప్పుడు మళ్ళీ ఇరాన్ విరుచుకు పడుతుంది. ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటున్నది అంటే అమెరికాను పక్కన పెట్టండి, అమెరికా మనకి అనవసరం, కానీ అమెరికా తలదూర్చినా దూర్చకపోయినా ఇప్పుడు ఇరాన్ ప్రజలకైతే మాత్రం ఖచ్చితంగా విముక్తి కావాలి. 1978లో ఏదైతే సాంప్రదాయబద్ధంగా అప్పటి వరకు ఒక పాశ్చాత్య సంస్కృతిలో స్వేచ్ఛగా బ్రతికినటువంటి ఇస్లాం ప్రభుత్వం అప్పటి నుంచి సాంప్రదాయబద్ధంగా అంటే వాళ్ళ యొక్క మత సాందసంలోకి వెళ్ళిపోయింది. 1978 నుంచి మొత్తం ఇస్లామీకరణ అంతా అక్కడే జరిగింది. ఇస్లాం అంతా 1970 నుంచి జరిగింది. ఆ 78లో ఇరాన్ ఎప్పుడైతే అయాతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి కూడా మొత్తం బంధించడం అయిపోయింది. మొదట్లో 1-2 దశాబ్దాలు సామాన్యంగానే బాగానే ఉంది, కానీ ఆ తర్వాత అమెరికా ఇరాన్ విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఆ విపరీతమైనటువంటి ప్రజలకి ఆంక్షలు, ఉగ్రవాదం గురించి మీకు తెలిసిందే కదా, ఏ దేశాల్లో పెంచడానికి లేదా ఏదేదో చేసేద్దాం, మొత్తం అన్నిటి మీద కూడా మనమే ఆధిపత్యం చెలాయిద్దాం అనుకున్నటువంటి ఇరాన్కి మొత్తం కూడా దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళినా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఏదైనంటే ఇదిగో మనం అణ్వాయుధాలు తయారు చేస్తాం అంటుంది. ఇంకా అది మించి ఏం లేదు. లెబనాన్కి డబ్బులు ఇచ్చింది, లెబనాన్ గ్రూమ్కి ఇచ్చింది, అలాగే హమాస్కి ఇచ్చింది, హూతీలకి ఇచ్చింది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. చివరికి ఈరోజు ఇస్లామీకరణ అని చెప్పి ఈరోజు అధపాతాళానికి వెళ్ళిపోయింది. అందుకే మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 45 సంవత్సరాల తరువాత ప్రజలు విసిగిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఉందో స్వేచ్ఛ, రజా పెహ్లవి నాన్న వాళ్ళ తండ్రి తాత పరిపాలించినటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు.